మన భారత రాష్ట్రపతి సికింద్రాబాద్ బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో ప్రతి సంవత్సరం ఒకసారి డిసెంబర్లో విడిది చేస్తారు. వారు వచ్చి వెళ్ళిన తర్వాత సందర్శకుల కోసం కొన్ని రోజులు తెరిచే ఉంచేవాళ్ళు. కానీ మార్చి 22, 2023 నాడు ఉగాది రోజున గౌరవనీయులైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఏడాది పొడవునా సాధారణ ప్రజలకు ప్రవేశాన్ని కల్పించారు. ఇందులో మనల్ని మంత్రముగ్ధులను చేసే కిచెన్ టనల్, నాలెడ్జ్ గ్యాలరీ, హెర్బల్ గార్డెన్, రాక్ గార్డెన్, నక్షత్ర ఉద్యానవనాలు మరెన్నో ఆకర్షణలు ఉన్నాయి. సోమవారం మరియు ఇతర ప్రభుత్వ సెలవు దినాలు మినహా ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఒక్కొక్కరికి ప్రవేశ రుసుము 50 రూపాయలు. చక్కని ఫ్రీ పార్కింగ్ సౌకర్యం కూడా కలదు. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ట్రావెల్ టుగెదర్. 90 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ నిలయంలో 20% భవనం ఆక్రమించగా మిగిలిన 80% పచ్చిక బయళ్ళు, పూల తోటలు మరియు వృక్ష సంపదతో వర్ధిల్లుతుంది. ఎంట్రన్స్లో నాలెడ్జ్ గ్యాలరీ వద్ద ఉన్న రాక్ పెయింటింగ్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, శాస్త్రీయ మరియు రక్షణ విజయాలు, వారసత్వం, స్మారక చిహ్నాలు మరియు కళారూపాల యొక్క వివిధ అంశాలతో వర్ణరంజితంగా చిత్రీకరించారు. నాలెడ్జ్ గ్యాలరీలో సందర్శకులు ప్రదర్శనలో ఉన్న బగ్గీ మరియు ప్రెసిడెంట్స్ కార్తో సెల్ఫీలు దిగవచ్చు. ఇక్కడ హైదరాబాద్ లిబరేషన్ ఫోటో ఎగ్జిబిషన్ కూడా మనం చూడవచ్చు. ప్రత్యేక ఆకర్షణ మన ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి యొక్క వ్యాక్స్ స్టాచ్యూ. అక్కడి నుండి గైడ్ ప్రధాన నిలయం హెరిటేజ్ బిల్డింగ్ సెంట్రల్ బ్లాక్ తీసుకువెళ్ళి ప్రతి గదిని వివరణాత్మకంగా చెప్తున్నారు. వీడియోగ్రఫీ, ఫొటోస్ తీసుకోవడం నిషేధం. దీనిలో లైబ్రరీ, డైనింగ్ హాల్, సిట్టింగ్ రూమ్ చాలా అందంగా పురాతన వస్తువులతో అందంగా అలంకరించబడి ఉంది. నెక్స్ట్, భూగర్భ సొరంగం డైనింగ్ హాల్కు, వంటగదికి అనుసంధానించబడి ఉంది. ఈ టనెల్లో మనం షికారు చేస్తూ అద్భుతమైన జానపద కళతో చిత్రించబడిన ఈ ప్రాంతీయ పూర్వ సంస్కృతి సంప్రదాయాలను కన్నుల విందుగా తిలకించవచ్చు. గైడ్ మనకు ప్రతి చిత్రాన్ని వివరిస్తున్నారు. ఈ చిత్రాలను చెరియల్ ఆర్ట్ అంటారు. శ్రీ సాయి కిరణ్ దనాలకోట గారు ఈ పెయింటింగ్స్ అన్నింటినీ తన బృందం సహాయంతో తయారు చేశారు. నూట 120 అడుగుల ఫ్లాగ్ పోస్ట్ రెప్లికాను మన రాష్ట్రపతి గారు ఆవిష్కరించారు. 1948లో హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్లో విలీనం కావడాన్ని ఇది సూచిస్తుంది. మేజ్ గార్డెన్ చాలా చిత్రంగా పజిల్ లాగా కట్ చేయబడిన మొక్కలతో దారి ఏర్పాటు చేయబడి మధ్యలో వాటర్ ఫౌంటైన్ 3 గంటల నుంచి 5 గంటల వరకు కనువిందు చేస్తుంది. మేజ్ గార్డెన్ ఆనుకుని ఉన్న చిల్డ్రన్స్ పార్క్లో చిన్ని సందర్శకులు వివిధ ఆటలు ఆడుకొని ఆనందించడానికి అనువుగా రూపకల్పన చేయబడింది.
జైహింద్ ర్యాంప్ అనేది అనేక నీటి మార్గాల ద్వారా నిలయం యొక్క నీటి అవసరాలను తీరుస్తుంది. మెట్ల బావుల పునరుద్ధరణ ఏటా గణనీయమైన వర్షపు నీటిని సంగ్రహిస్తుంది. ఇది నీటి భద్రత మరియు స్థానిక వనరులను నిలకడను పెంచుతుంది. సాంప్రదాయ నీటిపారుదల వ్యవస్థలు సందర్శకులకు వారసత్వ విధానాల మీద అవగాహన కలిగిస్తాయి. గైడ్ మనకు వీటన్నిటి గురించి చక్కగా వివరిస్తారు. రాష్ట్రపతి నిలయంలో హెర్బల్ గార్డెన్ భారతదేశం యొక్క విభిన్న ఔషధ మొక్కల గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా ప్రారంభించబడింది. 7,000 చదరపు మీటర్ విస్తీర్ణంలో ఉన్న ఈ తోటలో సర్వగంధ, కలబంద, సిట్రోనెల్లా, నిమ్మగడ్డి, గంధం, పంచతులసి మొదలగు వాటితో సహా 116 రకాల ఔషధ మరియు సుగంధ మొక్కలు ఉన్నాయి. ఇవి వివిధ రకాల వ్యాధులను నయం చేసేందుకు సహజ సిద్ధమైన గృహ వైద్యం అని చెప్పకనే చెప్తుంది. ఇనాగ్రేషన్ చేసింది రామ్నాథ్ కోవింద్ గారు 2018లో చేశారు ఇనాగ్రేషన్. మనకి ఇక్కడ న్యాచురల్ రాక్స్ ఇలానే ఫామ్ అయి ఉన్నాయి. సో దీని చుట్టూనే మనకి ఇలా ప్లాంటేషన్ చేశారనమాట, క్యాక్టస్ ప్లాంట్స్. ఈ డెజర్ట్ ప్లాంట్స్ అన్ని నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ ప్లాంట్స్ అనమాట. రాక్ గార్డెన్లో పెద్ద రాతిపై మర్రి చెట్టు క్రింద దక్షిణామూర్తి శివుడు ఒక చేతిలో నాగుపాముతో చుట్టబడిన డమరుకం మరియు ప్రక్కన నంది విగ్రహాలపై నీటిధార అత్యంత అద్భుతంగా సృష్టించబడింది. అప్పటి భారత రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ 2015లో ఈ నక్షత్ర వాటికను రాష్ట్రపతి నిలయంలో ప్రారంభించారు. నక్షత్ర వాటిక 0.91 ఎకరాల స్థలంలో వేద జ్యోతిష్ శాస్త్రంలోని శ్రీచక్రానికి అనుగుణంగా వివిధ రేఖాగణిత కలయికలతో అభివృద్ధి చేయబడింది. నవగ్రహాలను సూచించే 9 చతురస్రాలలో నిర్దిష్ట మొక్క రకంతో ఖగోళ దిశ ప్రకారం ఉంచబడింది. మొదటి అంతర్గత వృత్తం 12 చిన్న వృత్తాలుగా విభజించబడి ప్రతి ఒక్కటి రాశి చక్రాన్ని సూచించే మొక్క లేక వృక్షాన్ని కలిగి ఉంటుంది. పచ్చదనం, కళాఖండాలు మరియు సుసంపన్నమైన భారతీయ సంస్కృతి కలిగిన ఈ రాష్ట్రపతి నిలయమును మీరు తప్పక సందర్శించగలరు. మా వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు మా యొక్క ధన్యవాదాలు. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.